ఏదైతే మొన్ననే ఒక కేర్ టేకర్గా చేరి అక్కడున్న వృద్ధుడిని చంపేసి తన లవర్తో ఉడాయించినటువంటి ఉదంతంలో కీలక అంశాలు బయటకు వచ్చినాయి. అనూష అనేటటువంటి అమ్మాయికి సంబంధించి విజయవాడలో విశ్రాంతి ఇంజనీర్ హత్య కేసులో నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి సోమవారం మాచివరం పోలీస్ స్టేషన్లో ఏసీపీ దామోదర్, మాచివరం సీఐ ప్రకాష్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన పల్లపు మంగా అలియాస్ అనూష, అసలు పేరు మంగట. అనూష అని పేరు మార్చుకుని 12 ఏళ్ల వయసులోని రమేష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్లకే 3 పిల్లలకి జన్మనిచ్చింది కూడా అట. 5 ఏళ్ల కింద 3 పిల్లలు భర్తను వదిలేసి విజయవాడ వచ్చేసిందట. కొంతకాలం ఇళ్లలో పనిచేసుకుని జీవనం సాగించింది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళింది. ఓ డేటింగ్ యాప్ ద్వారా రాజా అనే వ్యక్తి పరిచయం కాగా అతన్ని పెళ్లి చేసుకుంది. ఏడాది తర్వాత అతను కూడా వదిలేసింది. ఆ తర్వాత మరో యాప్లో పరిచయమైన ఖమ్మం జిల్లా నారాయణపురం మండలం తలాడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి ఉపేంద్రారెడ్డిని ఏడాది మే 29న మూడో పెళ్లి చేసుకుంది. విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన విశ్రాంతి ఇంజనీర్ రామారావు ఇంట్లో కేర్ టేకర్గా చేరింది. ఆయన ఇంట్లో ఎక్కువ బంగారు నగదు ఉంటాయన్న ఆలోచనతో భర్త ఉపేంద్ర సాయం తీసుకుని రామారావు నచ్చి చేసింది. తర్వాత బేరవాళ్ళని డబ్బు తీసుకుని ఇద్దరు పరారయ్యారు. సీసీ కెమెరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలించిన పోలీసులు చివరికి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించడంలో కీలక వ్యవహరించిన ఎస్ఐలు శంకర్, శ్రీనివాస్ సిబ్బంది వంశీ, మల్లేశ్వరరావు, రమేష్, తరుణ్, సుభాష్ని సందర్భంగా ఏసీపీ అభినందించారు.